స్వామి అన్నపూర్ణ ఆశ్రమానికి వచ్చారు. అవునండి. ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? ఆంధ్రప్రదేశ్ అండి, మాది ఏలాసరం అండి, కాకినాడ జిల్లా ఏలాసరం నుంచి వచ్చామండి. ఇక్కడ ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా చాలా బాగుందండి. ఫుడ్ ఐటమ్ అయితే సూపర్ అండి. ముఖ్యంగా మీకు ఇక్కడ ఆదరణ ఎలా ఉంది? చాలా బాగుందండి. మరి రాబోయేది సెలవులు వస్తున్నాయి, వేసవకాలం సెలవులు వస్తామండి. పిల్లలందరూ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాలనుకుంటారు. అవునండి. అరుణాచలం వచ్చినప్పుడు అమ్మమ్మ గారి ఇల్లు మరిపించేలాగా ఉంటుందా? లేదు, లేదు, చాలా ఉంటుంది. అమ్మమ్మ గారి ఇంటి దగ్గర కూడా కొంచెం తక్కువగా ఉంటుంది సార్. ఇక్కడ చాలా బాగుంది. చాలా సంతోషం. ఈ ఫుడ్ ఐటమ్ ఏంటంటే అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ నేను అక్కడ భయపడతాను వచ్చాను, అక్కడ ఎలా ఉంటుందో ఏంటో ఫుడ్ అయ్యిందని. ఇక్కడికి వస్తే మరి అన్ని విధాలుగా చాలా బాగున్నాయి. మన వాళ్ళందరూ చాలా బాగా చేస్తారు. మీ పేరండి? నా పేరు వెంకటేశ్వరరావు అండి. నేను కాకినాడ జిల్లా కృష్ణవరం గ్రామం నుంచి వచ్చాను, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందని మేము చాలా దగ్గరికి వెళ్ళామంటే చాలా ఇబ్బందులు పడ్డాం ఫుడ్ గురించి. ఫుడ్ ఎలా ఉంటుందో మామయ్య గారు ఏంటంటే కంగపడికి ఇక్కడ బాగుంటుందంటే అనుకున్నట్టుగా చాలా హైలైట్గా ఉందని పోయింది. చాలా ఇది అన్నపూర్ణమ్మ తల్లి అనుగ్రహం. మీరు చూస్తున్నారు కదా వెనకాల ఉన్నది అమ్మవారు. ఆ తల్లి అనుగ్రహంతో జరుగుతుంది. అమ్మవారే మాకు ఆ శక్తిని ఇస్తుంది, ఆ ధైర్యాన్ని ఇస్తుంది. శుభకార్యానికి వెళ్ళండి ఇన్ని విధాలుగా ఎవరు పెట్టరు సార్. పెళ్ళికి ఆటలకి వెళ్ళినా ఇంత విధంగా ఎవరు పెట్టరండి. అన్ని విధాలుగా చాలా బాగుంది. రుచులు కూడా చాలా బాగుంది. చాలా బాగున్నాయి. అది ఆ తల్లి అనుగ్రహం అండి. మనం చేసేది ఏం లేదు, కేవలం అమ్మవారి అనుగ్రహం అండి, అన్నపూర్ణమ్మ తల్లి అనుగ్రహం అండి. చాలా సంతోషం అండి. ఆ రోజు మేము రూమ్ బుక్ చేసుకున్నప్పుడు భోజనం కూడా ఇక్కడే ఉన్నారు. సరే మాకు కొంచెం మధ్య చేసుకుంటే మధ్య మధ్యలో దొరికితే చాలని చూసామండి. అటువంటి చాలా బాగున్నాయి. అరుణాచలం అంటూ వస్తే మేము కంపల్సరీగా తప్పకుండా రండి. అరుణాచల ఉదయస్వామి ఆశ్రమం, అన్నపూర్ణాశ్రమం ఇచ్చేసి మరలా కుటుంబంతో బంధువులతోటి వచ్చి అమ్మవారి ఆతిథ్యం తీసుకోండి. చాలా సంతోషం స్వామి. క్షేమంగా వెళ్ళి దైవానుగ్రహంతో తిరిగి వెళ్ళండి. మీరు మీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో తొలుతోది స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలతో సుఖంగా వర్ధిల్లండి.